వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కడప నగరంలో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ రాకముందే కొంత రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో మనతో పాటు కడప నగర టీడీపీ జిల్లా అధికార ప్రతినిధులు ఉన్నారు. ఆయన తెలుసుకునే ప్రయత్నం. నమస్కారం కిషోర్ గారు. మైనారిటీ వర్గాల్లో భారీ స్థాయిలో వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఎలా నెట్టుకొని రాగలరు మీరు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో? ప్రేక్షకులకు నమస్కారాలు. మొదటగా మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో, మైనారిటీ వర్గాల్లో వ్యతిరేకత ఉందని చెప్పి అడుగుతున్నారు. ఎవరి మీద వ్యతిరేకత ఉంది? తెలుగుదేశం పార్టీ పైన. ఇది పూర్తిగా అవాస్తవం అని చెప్పి ఆర్టీవీ సాక్షిగా ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మైనారిటీలకు పెద్దపీట వేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఏదైతే ఈ ప్రచారం చేస్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇది పూర్తిగా అబద్ధపు ప్రచారమే తప్పితే ఏమాత్రం కూడా వాస్తవం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా నేనేమంటా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మైనారిటీలకు పెద్దగా మేలు చేశారనేది ఒక భావన మైనారిటీ వర్గాల్లో ఉంది. ఆ తర్వాత అంతో ఇంతో ఏదైనా చేశాడంటే మైనారిటీ వర్గాలకు మేలు జరిగిందంటే అది జగన్ హయాంలోనే అన్నటువంటి వాదనలు వినిపిస్తున్నారు. ఎలా చూడాలి దీన్ని అసలు? ఒకసారి మనం చరిత్రను చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు 5% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కోర్టులను సాకు చూపించి 4% దాన్ని పరిమితి చేశారు. తెలుగుదేశం పార్టీ వచ్చినాక ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు గెలిపిస్తే ముస్లిం రిజర్వేషన్ తీసేయబడతాయని చెప్పి దుష్ప్రచారం చేయడం జరిగింది. కానీ 2014 నుంచి 2019 దాకా ఏ మాత్రం కూడా తీసివేయకుండా పూర్తిగా అమలు చేసింది ఘనత తెలుగుదేశం పార్టీది. ఒకసారి మీకు చరిత్రను చెప్పదలుచుకున్నాను. తెలుగుదేశం పార్టీ హయాంలోనే ముస్లిం మైనార్టీలకు న్యాయం జరిగింది. ముస్లిం యూనివర్సిటీ అయితేనేమి, ముస్లింలకు ఫైనాన్స్ కార్పొరేషన్ అయితేనేమి, కడపకు హజ్ హౌస్ అయితేనేమి, ఉర్దూ యూనివర్సిటీ అయితేనేమి, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీలకు ఏ వరకు ప్రేమిస్తారని ఒక్కసారి మనం చూస్తే, దుల్హన్ పథకం ఏదైతే షాదీ ముబారక్ పథకం ఉందో అది అమలు చేసింది తెలుగుదేశం పార్టీ, దాన్ని రద్దు చేసింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అన్నం ఉడికిందా లేదా అనేది మనం ఒక మెతుకుతో తెలుసుకోవచ్చు. షాదీ ముబారక్ ఏదైతే దుల్హన్ పథకం ఉందో, పెళ్లి కానుకగా ఏదైతే ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి వస్తుందో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి యొక్క హయాంలో రద్దు చేసిన మాట వాస్తవమా కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. కాబట్టి ముస్లిం మైనార్టీలకు మంచి జరిగిన కాలం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. అది ఎన్టీ రామారావు గారు అయితేనేమి, నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఖచ్చితంగా మైనార్టీలకు వెన్నుదన్నుగా ఉన్న మాట వాస్తవం అని చెప్పి తెలియపరుచుకున్నాను. మిమ్మల్ని ఇక్కడ అడగదలుచుకున్నాను. ఒకవైపు టీడీపీలో అసంతృప్తి జ్వాలలు, సీనియర్లు సైతం అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితి, మరోవైపు కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు వీటిని కలగొలుపుకొని పోవాల్సినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇక్కడ అసంతృప్తి ఉన్నటువంటి నేపథ్యంలో కడపలో కార్పొరేషన్ను కవసం చేసుకోవడం సాధ్యమే అంటారా? రాజకీయాలంటేనే అసమ్మతి వర్గాలు, వైర వర్గాలు, గ్రూపు రాజకీయాలకు పెట్టిన పేరే రాజకీయం. ఎక్కడైతే ట్రాఫిక్ ఉంటుందో అక్కడే మనకు హారన్లు అనేది ఎక్కువ వినబడతాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాస్తో కూస్తో అసమ్మతి సెగలు అనేవి ఉంటాయి. అందులో భాగమే కడప నగరంలో కూడా కాస్తో కూస్తో జరిగింది. మన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి గారు ఒక కుటుంబంలా అటు సీనియర్లను అటు జూనియర్లను అందరినీ కలుపుకొని పోవడం వల్లే విజయం అనేది సాధ్యమైంది 2024లో. ఖచ్చితంగా అదే బాటలోనే సీనియర్లు, జూనియర్లు, కొత్తవారు, పాతవాళ్ళు అందరూ కూడా సమీకరణ అయి ఒక అజెండాతో కడప నగరానికి ఒక విశ్వ నగరంగా ఏ విధంగా మనం తయారు చేయాలి అని చెప్పి ఒక ఖచ్చితమైన అజెండాను రూపొందించుకొని ప్రజల్లోకి వెళ్తాము. ఈ అసమ్మతి అనేది సర్వసాధారణం. ఏం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెల్లి తల్లి వెళ్ళిన మాట వాస్తవం కాదా? ఏం ఎన్టీ రామారావు గారి కూతురు, ఒక కూతురు భాజపాలో ఇంకో కూతురు తెలుగుదేశంలో లేదా? ఇవన్నీ కూడా అసమ్మతి సెగలు కుటుంబాల్లోనే జరుగుతాయి. కాబట్టి పెద్ద పార్టీ, అధికారంలో ఉండే పార్టీ కాస్తో కూస్తో వడిదడుకులు ఉంటాయి.
ఖచ్చితంగా అన్నింటినీ కూడా కలుపుకొని వెళ్ళి మాధవిరెడ్డి అదేవిధంగా శ్రీనివాసులరెడ్డి గారి సారథ్యంలో కార్పొరేషన్ను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుందని చెప్పి గంటాపదంగా మనం చెప్పదలుచుకున్నాము. ఒక చిన్న విషయం ఇక్కడ సూటిగా మిమ్మల్ని అడగదలుచుకున్నాం. ఏదైతే షాదీఖానా తెలుగుదేశం హయాంలో నిర్మించారు, ఆ షాదీఖానా ఎందుకు అసంపూర్తిగా అలాగే నిలిచిపోయింది? దాని మీద ఎందుకు మీరు ప్రయత్నాలు చేయలేకపోతున్నారు? మైనారిటీ వర్గాలకు సంబంధించిన సీనియర్ నేతలు కావచ్చు, మీరు కూడా కావచ్చు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చింది. షాదీ ముబారక్ అయితేనేమి, షాదీ ఖానాలు అయితేనేమి, అదేవిధంగా ఇమాములు మౌజన్లకు ఇవ్వడములు అయితేనేమి, ప్రతి ఒక్క విషయంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సారథ్యంలోనే ఈరోజు మీరు నూర్జహాం కళ్యాణ మండపం ఏదైతే ఉందో అది వెళ్ళి చూస్తే దాన్ని రెనోవేషన్ పనులు అయితేనేమి, దాన్ని మంచి రోజులు తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, ఇదే వైకాపా హయాంలో ఎక్కడ పెట్టిన గొంగలి ఆ విధంగా ఉండే నూర్జహాం ఈరోజు అభివృద్ధి బాటలు వెళ్తుందంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మైనార్టీ వర్గాలకు కట్టుబడి అందని చెప్పడానికి అదే ఒక గొప్ప సాక్షి. ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది? అభివృద్ధి అనేది ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది చెప్పండి. మైనారిటీ వర్గాలే కాదు, అన్ని వర్గాలు కూడా డెవలప్మెంట్ అంటున్నారు. ఎక్కడ డెవలప్మెంట్? 16 నెలల కాలంలో ఒక్క పైసా నిధులు తెలియని పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారంటే అది టీడీపీ వాళ్ళే అనేది వైసీపీ వాళ్ళు పరోక్షంగా విమర్శిస్తున్నారు కదా. విమర్శిస్తున్నారు. హనుమంతుని ముందు కప్పిగంతుల తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు, వైకాపా నాయకుల హయాంలో జరిగిన అభివృద్ధి పనులు చర్చకు మేము సిద్ధం అంటున్నాము. ఈరోజు 2014లో ఇదే పరిస్థితి, ఇప్పుడు ఇదే పరిస్థితి. కడప జిల్లాకు పైసా అంటే పైసా నిధులు కూడా కేటాయించని పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కాబట్టి నిధులు ఇవ్వరు అన్నటువంటి వాదనలు కూడా వైసీపీలో వినిపిస్తున్నారు కదా. మా నిధులతో మీరు టెంకాయలు కొట్టడమే అని అడుగుతున్నారు కదా. దానికి మీ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంటి? ఒకటి, షామీరియా బ్రిడ్జు, లా కాలేజ్ బ్రిడ్జు ఇది ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి సారథ్యంలో సాధించిన ఘనతే. ఏదైతే జీవోలు తెచ్చాము, శాంక్షన్లు వచ్చామని చెప్తున్నారో ఆ శాంక్షన్ అయిన డబ్బులంతా జోబులో పెట్టుకుని ఎందుకు తిరిగారని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తున్నాము. తట్టెడు మట్టేనా ఎత్తారా? ఏదో కుంటి సాకులు చెప్తున్నారు. ఆ కాంట్రాక్టర్ యొక్క తండ్రి చనిపోయాడంట, అందుకే ఈ పనులు ఆగాయని చెప్పాయి. అంటే వాళ్ళ ఇంట ఏమైనా పేరెంటమా? అది ప్రజల సౌకర్యం పట్టదా? ఈరోజు రవీంద్రనగర్ ప్రజలైతేనేమి, లా కాలేజ్ దగ్గర ఉండే ప్రజలైతేనేమి ఎంత ఇబ్బందులు పడ్డారు. ప్రచారానికి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మాధవిరెడ్డికి కన్నీళ్లు పెట్టుకొని ఆ రోజు చెప్పడంతో ఒకటే హామీ ఇచ్చారు, ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ఆగ మేఘాల మీద అవసరం పడితే మన సొంత నిధులైతే అయినా సైతం ఖచ్చితంగా ఈ 2 బ్రిడ్జిలు కట్టి తీరుస్తామని చెప్పి ఆ రోజు వాగ్దానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాటకు కట్టుబడి ఈరోజు లా కాలేజ్ బ్రిడ్జు, షామీరియా బ్రిడ్జు అమల్లోకి వస్తుందంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. హజ్ హౌస్ అయితేనేమి, ఎయిర్పోర్ట్ అయితేనేమి సర్వీసులు స్టార్ట్ అయింది తెలుగుదేశం పార్టీ హయాంలో లేదా? ఇది జగన్మోహన్ రెడ్డికి కంచుకోట అని చెప్పుకుంటున్నారు. ఈసారి బద్దలు కొట్టారు. ఒకసారి మనం 2014 తీసుకున్నా, 2019 తీసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు కడప ప్రజలు వెన్నంటూ ఉండారు. అయినా కూడా తల్లిపాలు తాగి రొమ్ముగుద్దునట్టు ఇంతగా అండదండలు అందించిన ప్రజలకు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులైతేనేమి, 14th ఫైనాన్స్ కమిషన్ నిధులైతేనేమి దారి మళ్లించి ఈ యొక్క సర్కిళ్ల నిర్మాణాలని చెప్పి మొత్తం కార్పొరేషన్ అంతా కూడా నిర్వీర్యం చేసింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. అదే తెలుగుదేశం పార్టీ తీసుకుంటే కడపకు అన్ని విధాలుగా ఈరోజు ఆదుకుంటా ఉంది. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, సైన్స్ సెంటర్ చూడండి, లైబ్రరీ చూడండి, అన్ని కూడా మరమ్మతులు జరుగుతున్నాయి. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేసిందా అని చెప్పి ఈరోజు ఆర్టీవీ ద్వారా మీ యొక్క ప్రేక్షకులకు అడగదలుచుకున్నాను. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప నగరానికి ఏమి చేసింది? రామోజీ ఫిల్మ్ సిటీ కట్టడాలు కట్టింది, మెడికల్ కాలేజీలు మనం చూసుకున్నాం పులివెందులలో, మెంటల్ ఆసుపత్రి కడపలో చూసుకున్నాము, క్యాన్సర్ ఆసుపత్రి చూసాము. కేవలం కాంట్రాక్టర్లకు కక్కుర్తిగా కట్టడాలు కట్టారు తప్పితే వెళ్ళి చూడండి 10 లక్షల పరికరం అనే ఉందా? ఈరోజు ఎంత దుర్మార్గం అంటే కేవలం కట్టడాలకు, కేవలం కెమెరాలకు, ఫోటోలకు, ఫోజులకే తప్పితే ఏ మాత్రం కూడా ప్రజల బాగోలు కోసం చేసిన దాఖలాలు ఉన్నాయా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. ఈరోజు ఘనంగా చెప్తున్నారు, క్యాన్సర్ ఆసుపత్రి కట్టాము, మెంటల్ ఆసుపత్రి కట్టాము, పులివెందులకు మెడికల్ కాలేజ్ తెచ్చామని చెప్పి. ఏమి ఎందుకు ఫంక్షన్లో లేదది? ఆపరేషన్స్ ఎందుకు స్టార్ట్ అవ్వలేదని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. 5 ఏళ్ల కాలం సరిపోదా?
ఈరోజు అంటే ఇక్కడ చిన్న విషయం అండి, మిమ్మల్ని నేను అడగదలుచుకుంది. 2 ఏళ్ల పాటు కరోనా కష్టకాలం వచ్చింది. 3 ఏళ్లలోనే చేయాల్సినటువంటి అభివృద్ధి చేశారా లేదా? మీరు సర్కిల్ అంటున్నారు, అదే సర్కిళ్ళు నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా. ఆ సర్కిల్ డెవలప్ అవుతాయి అని అంటూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడలే. కానీ వైసీపీ హయాంలో అయితే అడుగులు పడినాయి కదా, దాన్ని ఎందుకు మీరు హర్షించట్లేదు? కేవలం కట్టడాలు, అవి రామోజీ ఫిల్మ్ సిటీలో అంటున్నారు, అవి కట్టడాలు కాదా, అవి అభివృద్ధి కాదంటారా? ఒకటి, ప్రజల ఆరోగ్యం అనేది ప్రప్రథమక లక్ష్యం. మరి అలాంటి ఆరోగ్యాన్ని మీరు మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రజలకు ఎక్కడండి వైద్యం అనేది? ప్రైవేటీకరణ ఈరోజు జరుగుతుందంటే దాన్ని ఆజ్యం పోసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కేవలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరోనా కష్టకాలంలో పూర్తిగా వైఫల్యం చెందింది. కొన్ని వేల మంది మృత్యువాత పడ్డారు. ఎక్కడ వాళ్ళ యొక్క ప్రభుత్వం మీద నింద వస్తుందని చెప్పి ఆగమేఘాల మీద 17 కాలేజీలు కట్టేస్తున్నామని చెప్పి 17 ఆసుపత్రులు కట్టేస్తున్నాము జిల్లాకు ఒకటని చెప్పి కేవలం హంబకు రాజకీయాలు చేశారు తప్పితే ఎక్కడ నిర్మించారు? కట్టడాలు పూర్తిగా చేశారా? ఎంసీఐ నుంచి పర్మిషన్లు తెచ్చుకోగలిగారా? కేవలం 17 కట్టేశామని అని చెప్తున్నారు. ఇంకొక విషయం, ప్రైవేటీకరణ ఏదైతే జరుగుతుందో దాన్ని ఆజ్యం పోసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీకు సూటిగా అడుగుతున్నాను, ఎక్కడైనా ప్రభుత్వ కాలేజీల్లో ఈ యొక్క మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉంటాయా? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మేనేజ్మెంట్ కోటా 50% ఎందుకు ఇచ్చారు? ఈ దేశంలో అయితేనేమి, ఈ రాష్ట్రంలో అయితేనేమి ప్రభుత్వ కాలేజీల్లో ప్రైవేట్ వ్యక్తులకు సీట్లు అమ్మడం జరుగుతుందా? ప్రభుత్వము ఎందుకు అమ్మారు అంటే అర్థమేమి? మీ యొక్క ఆశ ధ్యాస అంతా కూడా ప్రైవేటీకరణ వైపే. ఈరోజు కర్ణాటకలో పీపీపీ మోడల్ సక్సెస్ అయింది. అపర చాణక్యుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన రాష్ట్రం ముందు ఆర్థిక వ్యవస్థ బాగోలేకున్నా కూడా, ఫండ్లు ఏమాత్రం లేకున్నా కూడా సీట్లు తగ్గకూడదు, డాక్టర్లు ఏదైతే అవుతున్నారో విద్యార్థులు అక్కడ గండికి పడకూడదు, సీట్లను పెంపుదల జరగాలని చెప్పి ఈ యొక్క పీపీపీ మోడల్ని తీసుకొని రావడం జరిగింది. దాంట్లో తప్పు ఏముంది? ఈరోజు కర్ణాటకలో అది సక్సెస్ అయింది. ఖచ్చితంగా ఎలక్షన్ వచ్చే నాటికి బాజాప్తా మనం కాళ్ళ ఎగరేసుకుని చెప్తాము, తెలుగుదేశం పార్టీ ఆ రోజు పీపీపీ మోడల్ని తీసుకోవడం వల్ల ఇన్ని మెడికల్ కాలేజీలు ఇంత త్వరగతిన వచ్చాయి, ఇన్ని మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి, ఇంత వైద్య సౌకర్యం వచ్చిందని చెప్పి ఖచ్చితంగా మనం చెప్తాము. కాస్త మీరు ఓపిక పట్టండి అని చెప్పి ఇవాళ తెలియపరుచుకుంటున్నాను. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు పీపీపీ మోడల్ గురించి చెప్పే నైతిక అర్హత లేదు అని చెప్పి ఇవాళ తెలియపరుచుకుంటున్నాను. వాళ్ళేమో కాళ్ళు ఎగరేసుకొని మేము ప్రజల్లోకి వెళ్తామంటున్నారు. ఖచ్చితంగా మేము కూడా వెళ్తాము. ఈరోజు అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ, ప్రజలకు మనం వెళ్ళి చెప్పుకుంటాము. అంటే అభివృద్ధి చేసిందంటే ఏ రకాల అభివృద్ధి చేశారో వివరిస్తారా? ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిని పూర్తిగా సర్వనాశనం చేసింది. దాన్ని పునరుద్ధరించడానికే కడప గురించి మాట్లాడుకుందాం, ఏమనుకోద్దండి సరే డాక్టర్ గారు. ఎందుకంటే మనం కడప గురించి మాట్లాడుతాం. ఎందుకంటే కడప అభివృద్ధి విషయంలో కొంత స్పష్టత అంటే క్లారిటీ కావాలి ఇక్కడ. ఎందుకంటే పదే విమర్శలకు గురవుతున్నటువంటి చూస్తున్నాం మనం. రోజు విమర్శలు, పైసా నిధులు తేలేరు, మా నిధులకు వచ్చి టెక్కాలనుకుంటున్నారు. ఇప్పుడు షామీరియా బ్రిడ్జ్ అన్నారు మీరు. షామీరియా బ్రిడ్జిలో మీరు ఇచ్చిన జీవోలో కూడా 2023లో ఏదైతే ఇచ్చినటువంటి జీవోని ఆధారంగా చేసుకొని ఇచ్చారు. మీరు కావాలంటే చూడండి అవుతున్న జీవో. నేనేమంటున్నా అంటే నిధులు వాళ్ళవి, టెంకాయలు మీవా? ఇది వాళ్ళు అడిగే ప్రశ్న. వాళ్ళు అడిగే ప్రశ్నకు మీరు సూటిగా ఏం సమాధానం అయిపోతున్నారు? రాజకీయ పార్టీలు అనేవి శాశ్వతం కాదు. ప్రభుత్వం అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ. మీరు జీవో ఇచ్చారా, మీరు సర్వే చేశారా, మీరు ఇంకోటి వాగ్దానం ఇచ్చారా అనేది ముఖ్యం కాదు. కట్టారా లేదా అనేదే ముఖ్యం. అక్కడ మేము జీవో ఇచ్చాము, జీవో ఇచ్చినంత మాత్రాన అక్కడ నిర్మాణం అవుతుందా? శాంక్షన్ అవ్వాలి కదా. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదైతే జీవో విడుదల అయిందని చెప్తున్నారో దాన్ని శాంక్షన్ చేసేది తెలుగుదేశం ప్రభుత్వము. అప్పట్లో నిధులు కేటాయించారు కదా, ఆ నిధులే కదా ఇప్పుడు చేసేది. వేరే కొత్తగా మీరేం నిధులు రాలేదు కదా. ఒకటి నేను మీకు చెప్పదలుచుకుంది, నిధులే గనక తెచ్చి ఉండింటే ఎందుకు కట్టలేదు అని అడుగుతున్నాము. చెప్తున్నారు కదా వాళ్ళు. కాంట్రాక్టర్ తండ్రి చనిపోయాడు, వాళ్ళకి ఆయనకు ఏదో కర్మ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చింది. ఇదా జవాబు? అంటే ఒక వ్యక్తి ఇంట్లో ప్రమాదం జరిగితే లేక విషాదం జరిగితే దాన్ని నగరాన్ని మొత్తం ఆపాదిస్తారా? ఈ చెప్తున్న వాళ్ళకు కనీస ఇంకిత జ్ఞానం ఉందా? ఏం ఇంట పేరెంటమా ఇది?
ప్రజల సౌకర్యం ముఖ్యం కాదా? ఎంతమంది శవాలను ఏ విధంగా తీసుకుని వెళ్ళారు మీకు తెలీదా? ఎంతమంది కార్మికులు రోడ్లు దాటి ఎంతమంది ప్రమాదానికి గురైంది మీకు తెలవదా? రాత్రిపూట మహిళలు ఏ విధంగా వచ్చేది మీకు ఆర్తనాదాలు తెలీదా? కాబట్టి ఈ సాకులు కుంటి సాకులు పనికిరావు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందని తెలీదా? ఇదే మేయర్ గారు 30 ఏళ్ళ అనుభవం ఉందని చెప్తున్నారు. ఇదే అంజద్ బాషా గారు పెద్దగా ఉద్ధరించారని చెప్తున్నారు. ఈ మాత్రం తెలవదా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పి? కేవలము ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రశ్నిస్తారు, కాలర్ పట్టుకొని ప్రశ్నిస్తారు అని చెప్పి చూపించుకోవడానికి చెప్పుకోవడానికి ఈ విధంగా నాటకాలు ఆడారు తప్పితే 10 పైసలు తెచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు తెలుగుదేశం పార్టీ దానికి కట్టుబడి ఉండి మేము కూడా దాన్ని డిలే చేసుకుంటూ ఎన్నికల కోడ్ అని చెప్పొచ్చు, కానీ ఎందుకు చెప్పట్లేదు? తెలుగుదేశం పార్టీ చెప్పిన వాగ్దానాన్ని తూచా తప్పకుండా పాటించే పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ మాత్రం కూడా సిగ్గు అనిపించకుండా బహిరంగంగా వచ్చి చెప్తున్నారంటే నిజంగా హాస్యాస్పదం అని చెప్పి తెలియపరచుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక చిన్న విషయం స్పష్టంగా సూటిగా, జనవరి నాటికో మార్చి నాటికో ఎన్నికలు జరుగుతాయి అనుకుందాం. ఎన్ని సీట్లు మీరు గెలుచుకోగలరు? ఖచ్చితంగా 50కు 50 సీట్లు తెలుగుదేశం పార్టీ విజయ ఢంకా మోగించబోతా ఉంది. ఈరోజు మేము కాదు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడెప్పుడు ఈ ఏకగ్రీవమైన ఈ యొక్క అప్రజాస్వామికైన ఎన్నికైన ఈ కార్పొరేటర్లు జీతాలు తీసుకుని పనుకుంటున్న కార్పొరేటర్లకు ఇంటికి పంపించాలని చెప్పి ఎవరు చెప్పారు? అధికారంలో అసమ్మతి సెగలు ఉన్నాయని చెప్పి మీరే చెప్తున్నారు. బయటపడ్డాయి కదా, రీసెంట్ గా బయటపడ్డాయి కదా, అసమ్మతి సెగలు ఉండేది లేదు మీకు తెలియదా? డిమాండ్ ఎక్కువ ఉంటేనే కదా ఈరోజు కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడెప్పుడు తలుపులు తీస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? ప్రజల్లో తెలుగుదేశం పార్టీకు మంచి పేరు ఉండనే కదా. తెలుగుదేశం పార్టీకి మంచి పేరు ఉంది, వైసీపీ వాళ్ళంతా మీ దానికి వస్తారు. 100% న్యాయం జరుగుతుంది. పార్టీలో కరుడు కట్టిన ఉగ్రవాదులు, కరువు కట్టిన పార్టీవాదులకు మాత్రం న్యాయం జరగదు అంటారు మీరు. అదే కదా మీరు అనేది? ఏ మాత్రం కూడా ఇది వాస్తవం కాదు. ఎక్కడ న్యాయం జరిగింది చెప్పండి. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఎవరైతే కష్టపడ్డారో ఎన్నికల్లో, ఎవరైతే కరుడుగట్టిన కార్యకర్తలు ఉన్నారో వారి కోసం అహర్నిశం పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ. కష్టపడ్డ వారిపైన కేసులు పెట్టే పార్టీ, కష్టపడ్డే వారిపైన కొట్టే పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ అని పరోక్షంగా వైసీపీలో విమర్శిస్తారు. జరిగినటువంటి సంఘటనలు కూడా ఉదాహరణ చెప్తున్నాయి. పచ్చ కామెరలకు లోకమంతా పచ్చ గడిమినట్టు ఈ యొక్క పార్టీ గౌరవ అధ్యక్షురాలకి నెట్టేసిన పార్టీ, పాదయాత్ర చేసి పార్టీని బతికించిన షర్మిలకు నెట్టేసిన పార్టీ, ఏమి కడప నగరంలో ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తరమేసిన పార్టీ, వాళ్ళకు అన్ని పార్టీలు అవే కనబడతాయి. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఇవాళ తెలియపరచుకుంటున్నాను. ముఖ్యంగా ఇంకో చిన్న విషయం అడగదలుచుకున్నా, మీరు కార్పొరేటర్గా పోటీ చేయాలి అంటే డిప్యూటీ మేయర్ గాను ఆశిస్తున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. ఇది నిజమంటారా? ఒకటి, ప్రజల ఆశీస్సులు, ఆ దేవుడి ఆశీస్సులుంటే ఖచ్చితంగా ఏ పదవైనా స్వీకరించడానికి సిద్ధం. ఎమ్మెల్యే గారు అదేవిధంగా శ్రీనివాసులరెడ్డి గారి ఆశీస్సులు ఉన్నంతకాలం ఖచ్చితంగా ప్రజాసేవలు నిమగ్నం అవుతాము. అది కార్పొరేటరా, డిప్యూటీ మేయరా, ఇంకోట అనేది అది కాలమే నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా ఈరోజు ఆర్టీవీ ద్వారా మీ ప్రేక్షకులకైతేనేమి, కడప నగర ప్రజలకు 2 చేతులు జోడించి విన్నవించుకోవడం ఏమంటే, సమయం ఆసన్నం అవుతా ఉంది. ఈ 20 ఏళ్ల అవినీతి ఏదైతే కార్పొరేషన్లో జరిగిందో దాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్కు ఒక నయా దశను మనము సూచించాల్సిన అవసరం ఉంది. విద్యావంతులు, యువ నాయకులు ఎవరైతే కడప నగరాన్ని విశ్వనగరంగా చూడాలని చెప్పి చూస్తున్నారో రండి, తెలుగుదేశం పార్టీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంది. ఈ పార్టీలో చేరండి. ఖచ్చితంగా ప్రజల్లో మనం ఒక మంచి అజెండాతో వెళ్దాం. కడప కార్పొరేషన్ను గ్రేటర్ కడప కార్పొరేషన్ చేయడమే లక్ష్యంగా పనిచేద్దాము. ప్రజలకు సౌకర్యాలను మనం కల్పిద్దామని చెప్పి ఇవాళ తెలియపరచుకుంటున్నాను. ఈరోజు కడప కార్పొరేషన్ పరిస్థితి చూస్తూ ఉంటే కుక్కలు చింపిన ఇస్తరాకులా తయారైంది. ఈరోజు మనం వెళ్ళి చూస్తే ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక ప్లాన్ అప్రూవల్ కావాలన్నా రుసుముతో పాటు ఈ యొక్క చేతులు మారాల్సిన పరిస్థితి డబ్బులు తయారైంది. ఈ యొక్క వసూళ్లకు పాల్పడుతున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ అవినీతి అంతా కూడా మనం అరికట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాజకీయాలలో
కడప రాజకీయాలను ముఖ్యంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. విద్యావంతులు యువకులు ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ 50కు 50 డివిజన్లో విజయంగా మోగించబోతా ఉంది. కడప కార్పొరేషన్ దిశను మార్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను. 100% గెలవబోతున్నాం. ప్రజల ఆశీస్సులతో పాటు కార్యకర్తల అండదండలు కూడా కదా ఖచ్చితంగా ఉంటాయి. కార్యకర్తలు అదేవిధంగా నాయకులు, సీనియర్ జూనియర్ నాయకులు అందరం కూడా మనము మమేకమై, సీనియర్ లేదు తోలు లేదు తొక్కానారు కాబట్టి సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు కదా. సీనియర్ లేదు తోలు తెక్క లేదని చెప్పిన మాట, ఆ కంటెక్స్ట్ ని మీరు చూడండి. అది సీనియర్లను ఉద్దేశించి చెప్పిన మాట కాదు. ఒక పాత్రికేయ మిత్రుడు ఏమిటండి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అసమ్మతి సెగలు వస్తున్నాయి, మీకు వ్యతిరేకంగా ఒక వర్గం తయారైతా ఉంది, ఫలానా సీనియర్ నాయకులు ఉన్నారని చెప్పి పాత్రికేయ మిత్రుడు చెప్పడం జరిగింది. దానికి ధీటైన జవాబుగా ఆ సీనియర్ నాయకులు లేదు తోలు తొక్క లేదు, ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు నేనున్నాను, పార్టీ పటిష్టంగా ఉందని చెప్పి చెప్పడంలో భాగంగా చెప్పడం జరిగింది తప్పితే సీనియర్లను ఉద్దేశించి మన జిల్లా అధ్యక్షులు చెప్పిన మాట అది వాస్తవం కాదు. అది విష ప్రచారానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూనుకొని దాన్ని వైరల్ చేస్తుంది తప్పితే ఏ మాత్రం కూడా దానిలో వాస్తవం లేదు. సీనియర్లు కలిసికట్టుగా పని చేయడం వల్లే, జూనియర్లు అదేవిధంగా పార్టీ కార్యకర్తలు సమిష్టంగా పని చేయడం వల్లే 2024లో అంత భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలిచిందనమాట. అందరికీ తెలుసు. మాధవిరెడ్డి గారైతేనేమి, శ్రీనివాసరెడ్డి గారైతేనేమి సీనియర్లకు అందరికీ సముచిత స్థానంతో పాటు గౌరవాన్ని ఇచ్చే వ్యక్తిత్వం గల వ్యక్తులు. కాబట్టి ఈ విష ప్రచారాన్ని ఆపాలని చెప్పి మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. చివరిగా సూటిగా ఒకటే మాట్లాడుతున్నా, సూటిగా సమాధానం. 2014లో ఏ విధంగా అయితే కడప పైన వివక్ష చూపించాడు చంద్రబాబు, అదే తరహాలో వివక్ష చూపిస్తున్నాడు ఇప్పుడు కూడా. ఈ 16 నెలల కాలంలో మీరు తెచ్చిన నిధులు ఏంటి? సూటిగా కడప ప్రజలకు చెప్పండి. ఒకటి, ఏదైతే చెత్త మీద పన్ను వసూలు చేసేవాళ్ళో ప్రతి ఇంటికి నుంచి 100 రూపాయలు, కాస్త బజారుకి వెళ్తే 300 రూపాయలు, 1000 రూపాయలు ఏదైతే కలెక్షన్ జరిగేదో దాన్ని తెలుగుదేశం పార్టీ వచ్చిన కొన్ని రోజుల్లోనే దాన్ని రద్దు చేయడం జరిగింది. ఇది కడప ప్రజలకు మంచి జరగలేదా? అదేవిధంగా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారో, మన భూములు మన ఆస్తులు కాజేయాలని చెప్పి ఒక కుటిల బుద్ధితో ఏదైతే తెచ్చారో దాన్ని రద్దు చేయడం వల్ల కడప ప్రజలకు న్యాయం జరగలేదా? పెన్షన్లు పెంచడం జరిగింది. ఈరోజు కడప నగరంలో ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్ అయితేనేమి, వితంతువుల పెన్షన్ను 1000 రూపాయలు పెంచడం జరిగింది. కడప ప్రజలకు లబ్ధి చేకూరలేదా? ఈ గత అసెంబ్లీలో మనం చూసుకుంటే ఇదే అంజద్ బాషా గారు అసెంబ్లీలో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి సుప్రభాతము వాళ్ళకి నామస్మరణమే తప్పితే కడప ప్రజల గురించి పల్లెత్తి మాట అయిన వాళ్ళ సమస్యల గురించి ప్రశ్నించిన దాఖలాలు ఉన్నాయా? ఈరోజు ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు మైకు పట్టినప్పటి నుంచి కడప ప్రజల గురించి, కడప ప్రజలకు ఉన్న సమస్యల గురించి మంత్రుల దృష్టికి అదేవిధంగా అసెంబ్లీ రికార్డులకు ఎక్కిస్తూ ఒక్కొక్కటిగా సమస్యలకు పరిష్కార దిశగా ముందుకెళ్తున్నారంటే కడప ప్రజలు చేసుకున్న అదృష్టం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. ఇవాళ లా కాలేజ్ షామిరియా బ్రిడ్జిలు అయితేనేమి, అన్ని విధాలుగా మరమ్మతులు అయితేనేమి, అన్ని విధాలుగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అసూయతో విష ప్రచారాలు చేస్తున్నారు తప్పితే ఏ మాత్రం కూడా వాస్తవం లేదు. 2014 నుంచి 19 అయితేనేమి, ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం అయితేనేమి కడప నగరానికి ఏ మాత్రం కూడా వివక్ష చూపించలేదు. అన్ని ఏ విధంగా కుప్పానికి చేశారో కడపకు కూడా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదే. ఆ విధంగానే చేసుకుంటూ వెళ్తున్నారని చెప్పి తెలియపరచుకుంటున్నాను. సో మొత్తం మీద రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ 50కి 50 స్థానాలు కైవసం చేసుకోబోతుంది. టీడీపీ పైన విష ప్రచారం కొనసాగుతుంది. ఏదైతే గతంలో కూడా 2014 నుంచి 2019 వరకు కూడా అటు నిధులు తెచ్చినటువంటి వాటి అభివృద్ధి పనులు కూడా శరవేగంగా సాగాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో షామిరియా బ్రిడ్జి కావచ్చు, అదేవిధంగా మరో బ్రిడ్జి, 2 బ్రిడ్జీలు కూడా ప్రారంభమయ్యాయంటే అది టీడీపీతోనే సాధ్యం. ప్రస్తుతం టీడీపీలో ఉన్నటువంటి అసంతృప్తి అంతా కూడా సర్దుకుంటుంది. త్వరలోనే అందరూ ఐక్యమత్యంగా పార్టీ కోసం పనిచేస్తారన్నటువంటి భావన మనతో పాటు ఉన్నటువంటి కడప నగర టీడీపీ ప్రతినిధి అదేవిధంగా డాక్టర్ జిలానీ భాషా గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్ RTV కడప. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.